డోర్‌వేకి స్వాగతం. ఎమాన్యుయల్ రాస్సెల్. సో, ఇక్కడ మనం ప్రకృతి పురుషని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఏదో సర్ఫేస్ లెవెల్‌లో పైన అర్థం చేసుకోవడం కాదు. పురుష అంటే దేవుడు, ప్రకృతి అంటే ఈ మొత్తం బయట కనబడే విశ్వం అంతా అని ఏదో సింపుల్‌గా అర్థం చేసుకొని వదిలేయటానికి కాదు. ఇది ఓ ఓవరాల్ యూనివర్స్ మొత్తాన్ని అంటే క్రియేషన్, ఎగ్జిస్టెన్స్ కలిపి అనుకుంటే డివైన్ హోల్‌నెస్ పురుష అవుతుంది. అండ్ ఫోర్స్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకృతి అవుతాయి. అదే నువ్వు సెల్ఫ్‌కి తీసుకుంటే, ఓన్లీ ఎగ్జిస్టెన్స్‌ని మాత్రమే తీసుకుంటే, నువ్వు ఏదైతే డివైన్ ఫ్రాగ్మెంట్ అని రిఫర్ చేస్తున్నావో, సెల్ఫ్ అని రిఫర్ చేస్తున్నావో, అది పురుష అవుతుంది. ఈ ఫోర్స్ ఫీల్డ్సు, వైబ్రేషనల్ టోన్ పాయింట్సు, యూనివర్సల్ డివైన్ మైండు వీటన్నిటిని కన్సాలిడేట్‌గా ప్రకృతి అని చెప్తాం. ఎందుకంటే, మనం అనుకునే ప్రకృతి వీటి నుండి ఏర్పడుతుంది కాబట్టి. అయితే ప్రకృతి ఏర్పడే విధానం కూడా చెప్పుకున్నాం గదా! ఏది మేనిఫెస్టేషన్ అయినా ఎగ్జిస్టెన్స్ 3 స్టేజెస్‌లో జరుగుతుంది. ప్యాట్రన్ స్టేజ్, నెబ్యులస్ స్టేజ్ అండ్ యాక్చువల్ స్టేజ్. సో, దీంట్లో వైటల్ రోల్ ప్లే చేయాల్సింది ఏమిటయ్యా అంటే యూనివర్సల్ డివైన్ మైండ్. యూనివర్సల్ డివైన్ మైండ్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం మనం. ఇది కూడా సటిలెస్ట్ మాట. చాలా సూక్ష్మమైన ఎలిమెంట్‌తో ఏర్పడిందిది. కనుక దీన్ని ఫీల్డ్ కింద చెప్పొచ్చు మనం. ఒక పెద్ద ఫీల్డ్ అనే చెప్పొచ్చు దీన్ని. పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఒక ఫీల్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పదం వాడుతున్నాను. ఇది కూడా సరియైన పదం కాదు. కానీ ఒక పెద్ద ఫీల్డ్, ఒక క్షేత్రం. పెద్ద క్షేత్రం. అయితే ఇది యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్, సత్యము దగ్గర ఉన్న యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్ అండ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఒక ఇంటరాక్షన్ ద్వారా ఏర్పడుతుంది. అది ఎగ్జిస్టెన్స్‌లో మొత్తం అంతా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఎగ్జిస్టెన్స్ మొత్తానికి దీన్ని ఇది గాడ్లీనెస్ కింద చెప్పొచ్చు. నిజానికి ఏదైతే మనం గాడ్ అని రిఫర్ చేస్తున్నామో అది యూడిఎంకి సంబంధించిందే. ఎందుకంటే యూడిఎం సంబంధించిందే మైండ్‌లో మోడిఫికేషన్స్ గురి కాగలదు. మైండ్‌లో అది క్రియేట్ కాగలదు. సో, నువ్వు ఏ అయితే గాడ్స్ ఉన్నాయో, ఏవైతే దేవుళ్ళ రూపాలను సంతరించుకుంటున్నావో, లేదా ఏ రూపాల్లో ఇవన్నీ యూడిఎం యొక్క మోడిఫికేషన్ రిజల్ట్స్. అయితే యూడిఎం ఇమ్మోర్టల్ కాదు. బట్ నియర్ ఇమ్మోర్టల్ అని చెప్పొచ్చు. ఎలాగంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నంత సేపు ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ లుప్తమైనప్పుడు ఇది లుప్తం అవుతుంది. అంటే ఎగ్జిస్టెన్స్‌తో పాటు ఇది డిసప్పీర్ అవుతుంది. ఎగ్జిస్టెన్స్ ఉన్నంత సేపు ఉంటుంది. కానీ సత్యంలాగా ఎప్పుడు ఉండేది కాదు. అది తేడా. సో, ఎగ్జిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంటుంది, పోతుంటుంది. ఎగ్జిస్టెన్స్ కూడా ఒక పెద్ద సైకిల్ ఉంటుంది. బాగా మెగా సైకిల్ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఆల్ 21 ఎటర్నిటీస్ ప్లస్ 21 ఎటర్నిటీస్. డివల్యూషన్ అవుతున్నప్పుడు, ఇన్వల్యూషన్ అవుతున్నప్పుడు అంటే సువాహలో జెనిత్ నుండి భూమిలో నాదిర్ స్థితి దాకా ఒక ప్రయాణం. ఎవల్యూషన్‌లో నాదిర్ స్థితి నుండి భువలో జెనిత్ దాకా ఒక ప్రయాణం. ఈ మొత్తం ఒకటి ఇన్వల్యూషను, ఒకటి ఎవల్యూషను. ఈ మొత్తం సైకిల్ 42 ఎటర్నిటీస్. ఒక ఎటర్నిటీస్ అంటేనే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. 42 ఎటర్నిటీస్ ఎలా తెలిసింది? శుభ 7 ప్లేన్స్, భువః 7 ప్లేన్స్, భూ 7 ప్లేన్స్ 3 ఏళ్ళు 21. అలాగే అపోడార్క్‌ను కూడా 3 ఏళ్ళు 21. 21, 21 42 ఎటర్నిటీస్. సో, ఆల్‌మోస్ట్ ఆల్ అందుకని మన లెవెల్‌కి ఆ టైమ్ స్కేల్‌లో అది ఇన్ఫినిటీ కిందకి రాస్తుంది. సో, ఇది ఏర్పడటం ఇప్పుడు మనం ఏదైతే మన మ్యాటర్‌ని ఏర్పడుతున్నామో మ్యాటర్ అనేది ప్రతి ఒక్క భాగం మనం చూసి అబ్జర్వ్ చేయగలిగే భాగాన్ని మనం మ్యాటర్ అంటాం ప్రకృతిలో. ఈ మొత్తం ఈ భువః, భూలో ఎలా మానిఫెస్టేషన్ అవుతుందో చూద్దాం. సో, సుభాలో మహత్ అంటారు. అంటే ఇక్కడ ఇంటరాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఆహ్, సా ఏదైతే యూనివర్సల్ డివైన్ మైండ్ అండ్ ఫార్మ్ అయిందో, అది దేనివల్ల ఫార్మ్ అయిందో ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! దాంతో సెకండరీ ఫోర్స్ ఫీల్డ్. ఈ రెండిటితో ఉన్న సుబాహలో ఉన్న
చేరిన ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ వల్ల ఒక ఫీల్డ్ జనరేట్ అవుతుంది. దాన్ని ఆ! ఆహ్, థర్డ్ ఫోర్స్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఈ థర్డ్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఇది యూడిఎం ఇంటరాక్షన్ ద్వారా మహత్ ఏర్పడుతుంది. మహత్. ఇక్కడ ప్యాట్రన్ స్టేజ్‌లో ఈ ప్రకృతి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్యాట్రన్ స్టేజ్‌లో ఏర్పడుతూ ఉంటుంది. సెల్ఫ్ అనేది ప్రకృతిలో భాగం కాదు. అది పురుష్. సో, బోహా స్టేజ్‌కొచ్చేప్పటికి అది నెబ్యులస్ రూపం అందుతుంది. దీన్ని మనం మూల ప్రకృతి లేదా ప్రైమోర్డియల్ మ్యాటర్ అంటాం. ఇక్కడ నెబ్యులస్ స్టేజ్‌లో ఉంటుంది. ప్రైమోర్డియల్ మ్యాటర్ అంటాం. సో, హైయర్ ఇంటెలిజెన్స్ వర్కౌట్ చేస్తుంటదనమాట సోహాలో. మనం సెల్ఫ్‌లో దీన్ని మైండ్ పార్ట్‌లో బుద్ధితో చెప్తూ ఉంటాం. అదే బువాలో ఈ మైండ్ యొక్క పార్ట్‌ని మనం ఏమని చెప్తుంటాం అంటే మనస్ అని చెప్తూ ఉంటాం. భూలో చిత్ అని చెప్తూ ఉంటాం. సో, ఈ మూల ప్రకృతి ఏదైతే నెబులస్ స్టేజ్‌లో ఉందో అది మేనిఫెస్టేషన్ అవుతూ భూకొచ్చేప్పటికి అది ప్రకృతి కింద ఆర్ మనం చూసి అబ్జర్వ్ చేయగలిగేది ఏదైతే ఉందో దాన్ని మ్యాటర్ కింద రిఫర్ చేస్తూ ఉంటాం. మనం కేవలం ప్రస్తుతం ఉన్న విజ్ఞాన శాస్త్రంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఓన్లీ మ్యాటర్ గురించే. నిజానికి ఈ విశ్వం అంతా తీసుకుంటే మ్యాటర్ అండ్ నాన్ మ్యాటర్‌లో ఏది ఎక్కువుందిరా అంటే మ్యాటర్ పార్ట్ నాట్ ఈవెన్ 1%. నాన్ మ్యాటర్ 99 పాయింట్ సంథింగ్ సంథింగ్ పర్సెంట్. సో, నీకు యాక్చువల్‌గా చూడగలిగేది, అబ్జర్వ్ చేయగలిగేది నువ్వనుకునే హయ్యర్ ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా వాటితో వచ్చేసేది కూడా మ్యాటర్ భాగాలే. కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మటుకు మ్యాటర్ యొక్క ఇంటరాక్షన్ వల్ల ఏర్పడినవి తెలుసుకోగలుగుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అది మ్యాటర్ కాదు కదా! బట్ కానీ అది స్టిల్ ఫిజికల్ వేరియబులే. సో, దేర్‌ఫోర్ కేవలం ఈ ఫిజికల్ వేరియబుల్‌కి కన్‌ఫైన్డ్ అయ్యేంత వరకే నువ్వు దాన్ని మెజర్ చేయడానికి, రికగ్నైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా బియాండ్ నువ్వు వెళ్ళాల. ఇంకా బియాండ్ వెళ్తే ఏంటంటే, ఇంకా సటిలెస్ట్, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం. అందుకని ఇన్ఫినిటీ గురించి ముందు మాట్లాడుకున్నాం మనం. ఇన్ఫినిటీ జీరో గురించి. సో, ఏదైతే ఎంత అతి సూక్ష్మమైనది సటిలెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, అది నీకు నథింగ్. ప్రెజెంట్ నీ పర్సెప్షన్‌కి. ఎందుకంటే నెగ్లిజిబుల్ కాబట్టి. So UDM needs support of divinity, cosmic consciousness and divine will. అందుకని యూడిఎం తన ఫంక్షనాలిటీకి ఏదైతే డివైన్ హోల్‌నెస్ ఉందో, ఆ డివైనిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్ యొక్క సపోర్ట్ కావాలి. ఎందుకంటే వాటి నుండి వచ్చిన ఆహ్, రేస్ యొక్క క్రిస్ క్రాసింగ్‌తో ఏర్పడిన వైబ్రేషన్ టోన్స్ ఏవున్నాయో అవి ఇక్కడ ఫంక్షనాలిటీని నిర్దేశిస్తాయి. అడ్మినిస్ట్రేషన్ చేస్తాయి. అడ్మినిస్ట్రేటివ్ ఎనర్జీస్ కింద అవి ఉంటాయి. దే ఆర్ 3 స్ట్రీమ్స్. విత్ యూడిఎం మే మేనిఫెస్ట్ మెనీ పాసిబిలిటీస్. ఈ ఈ 3 స్ట్రీమ్స్ నుండి రకరకాల పాసిబిలిటీస్ యూడిఎం మేనిఫెస్ట్ చేయగలదు. విత్ లెస్ నంబర్ ఆఫ్ ప్రాబబిలిటీస్. ఇది చాలా ఇంపార్టెంట్‌గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఈ ఎక్సిస్టెన్స్‌లో ఎలా ఉంటుందంటే పాసిబిలిటీస్ చాలా ఎక్కువుంటాయి. ప్రాబబిలిటీస్ ఒక్కొక్క దానికి తక్కువుంటాయి. నువ్వు ఎక్సిస్టెన్స్‌లో టువా ప్లేన్ దగ్గర నుండి 7 ప్లేన్స్ దాటుకుంటూ ప్లేన్స్ అన్నీ దాటుకోవటం అనంగానే ఏదో ప్రయాణంలాగా ప్రయాణం అనుకోవద్దు. స్థితి ఈ స్థితి నుండి ఆ స్థితి, ఆ స్థితి నుండి ఈ స్థితి, ఈ స్థితి నుండి ఈ స్థితి. ఇలా పొందుతూ ఊహ యొక్క 7 స్థితులు పొందుతూ, భూ యొక్క 7 స్థితులు పొందుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే పాసిబిలిటీస్ పెరుగుతూ ఉంటాయి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ పాసిబిలిటీ తగ్గుతూ ఉంటాయి. ఇది ఇన్వల్యూషన్‌లో జరిగే ప్రాసెస్. ఎవల్యూషన్‌లో ఎలా అవుతుందంటే పాసిబిలిటీస్ తగ్గుతూ ఉంటాయి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ పాసిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఇది ఇండికేషన్ అన్నమాట. ఇది దీని మీద కాంటెంప్లేట్ చేస్తే, మెడిటేషన్ చేస్తే నీకే తెలుస్తూ ఉంటుంది. లైఫ్ మామూలుగా ఇదంతా వదిలేసేయండి. ఇవి ఇవి ఇసం గురించి వదిలేసేయండి. మనిషి పుట్టంగానే వాడు ఏమవుతాడు పాసిబిలిటీస్ బోలెడుంటాయి. ఏదైనా పోవచ్చు. కానీ ఒక్కొక్క పాసిబిలిటీ యొక్క ప్రాబబిలిటీ సమానంగా ఉండదన్నిటికి చాలా తక్కువుంటుంది. కొన్నిటికి ఎక్కువుంటుంది. కొన్నిటికి తక్కువుంటుంది. అదే మనిషి పెరుగుతూ ఉంటే పెద్దవుతున్న కొద్దీ పాసిబిలిటీస్ తగ్గుతుంటాయి. ఆ పర్టిక్యులర్ ప్రాబబిలిటీ పెరుగుతుంటాయి.
ఈవెన్ అన్ని ప్రాసెస్‌లు ఇలాగే జరుగుతాయి. ఎగ్జిస్టెన్స్‌లో ఏది జరిగినా ఆ ప్రాసెస్‌లో ఇన్వల్యూషన్, ఎవల్యూషన్ ప్రాసెస్‌లు ఇలాగే జరుగుతాయి. So when universal development flow through body, thinking instrument, divinity, cosmic consciousness, and divine will of different forms, individual consider పురుష్. సో, పురుషాన్ని ప్రిఫరెన్స్ చేస్తుంది ఏమిటయ్యా అంటే, ఆ సెల్ఫు, ఆ సెల్ఫ్ ఏదైతే డివైన్ ఫ్రాగ్మెంట్ ఉందో, అది జనహా నుండి ఎగ్జిస్టెన్స్‌లో ప్రవేశించింది. అయితే ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంది గదా! థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటు బాడీ గుండా యూడిఎం ఫ్లో అవుతూ ఉంటుంది డిఫరెంట్ ఫార్మ్స్‌లో. ఈ ఫ్లో అవుతున్నప్పుడు అసలు సెల్ఫ్‌లో డివైన్ హోల్‌నెస్‌లో ఏదైతే డివినిటీ ఉందో ఇక్కడ ఆ దైవత్వాన్ని ఇక్కడ మనం మానవత్వం అని చెప్పొచ్చు. సో, అక్కడ దైవత్వం, ఇక్కడ హ్యుమానిటీ కింద. అందువల్ల జనరల్‌గా చాలా మంచి విషయాలు హ్యుమానిటీ కాదా? హ్యుమానిటీగా ప్రవర్తించట్లేదా అంటారు. యూనివర్సల్ ఇంక్లూజివ్‌నెస్ హ్యుమానిటీ ప్రాసెస్. కంపాషన్ హ్యుమానిటీని. సో, అదే ఇక్కడికొచ్చేప్పటికి లవ్ కింద మారుతుంది. అలాగే ఇంక్లూజివ్‌నెస్ ఒక రకంగా అన్నీ కావాలనే తత్వం కింద మారుతుంది. ఇక్కడ ఓమ్‌ని పవర్‌ఫుల్లు ఇక్కడ పవర్ కోసం గ్రీడ్‌లాగా మారుతుంది. ఒకళ్ళ మేనేజ్‌మెంట్‌లో ఉండలేని తత్వం కింద మారుతుంది. అలాగే అక్కడ కాస్మిక్ కాన్షియస్‌నెస్ ఇక్కడికొచ్చేప్పటికి కాన్షియస్‌నెస్ కింద అవుతుంది. అది కూడా డిఫరెంట్ గ్రేడ్‌లో ఉంటుంది. డిపెండ్ అపాన్ ద స్టేట్. ఇక్కడ డివైన్ విల్ ఇక్కడ ఫ్రీ విల్ కింద మారుతుంది. ఈ ఏదైతే ఇండివిడ్యువల్ ఉందో ఈ మూడిటితో కలిసిన సెల్ఫ్ ఏదైతే ఉందో దాని గుండా యూడియం పాస్ అవుతున్నది. దాన్ని మనం పురుష్ అంటామాట. ఎగ్జిస్టెన్స్ థీమ్ ఆఫ్ అన్‌ప్రెడిక్టబిలిటీ, అన్‌సర్టెనిటీ, ఇనీక్వాలిటీ బట్ ఎవర్ చేంజింగ్. మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏమిటి ఎగ్జిస్టెన్స్‌ది? అన్‌ప్రెడిక్టబిలిటీ ఇక్కడ. ఎందుకంటే బోలెడు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాని ప్రాబబిలిటీలు తక్కువున్నాయి. అన్ని ప్రాబబిలిటీస్ సమానంగా లేవు. సో, ఏం జరుగుతుందో చెప్పలేవు. అలాగే పోనీ నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసి ఇది ఇలాగ ఇలా ఉంటే ఇది జరుగుతుంది అనే ఉద్దేశంతో దాని ప్రయత్నాలు నీ యొక్క కేపబిలిటీస్, కాంపిటెన్సీస్ బట్టి చేసినా స్టిల్ 100% జరుగుతుందనేది అన్‌సర్టెనిటీ. అలాగే అక్కడ సెపరేట్‌నెస్ ఇస్తుంది కాబట్టి ఇనీక్వాలిటీ చాలా ప్రామినెంట్‌గా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టాటిక్ కాదు. ఇదొక స్ట్రీము. ప్రవాహంలాగా కంటిన్యూ‌గా చేంజ్ అవుతూనే ఉంటుంది. రేపు మళ్ళా కంటిన్యూ